ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసు నామంలో మీకు నా వందనాలు. ప్రియులారా, ప్రపంచంలో ఈ క్రైస్తవ లోకంలో 45,000 సంస్థలు ఏర్పాటు చేయబడి ఆ సంస్థల కింద వేల మందిరాలు నిర్మించబడి ప్రభువును ఆరాధించుకోవడానికి ప్రభు పరిచర్యలో ఈ మందిరాలు పనిచేస్తూ ఉన్నాయి. అయితే ఏ మందిరానికి వెళ్ళాలి అన్న సమస్య నేటి కాలపు క్రైస్తవులలో అది రేకెత్తిస్తూ ఉంది. ఏ చర్చికి వెళ్ళాలి, ఏ సంఘానికి వెళ్ళాలి? ప్రియులారా, లేఖనానుసారముగా మనము దేవుని ఆరాధించుకోవడానికి ఏ సంఘానికి వెళ్ళాలి అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అదే అన్నీ వివరించడానికి ఒక వీడియో చాలదు. దీన్ని నేను 2 పార్ట్లుగా మీకు అందిస్తూ ఉన్నాను. మొదటి పార్ట్ ఏంటంటే, దేవుని సంఘానికి మనం వెళ్ళేటప్పుడు ఆ సంఘ కాపరి, దైవజనుడు ఎవరు, ఆ దైవజనుడు ఎలా ఉండాలి, దైవజనుని యొక్క లక్షణాలు మొదట మనం తెలుసుకోవాలి. ఎవరు సంఘ కాపరి, ఆ సంఘ కాపరికి ఉండవలసిన లక్షణాలు ఏవి అనేది మనము సంఘానికి వెళ్ళక ముందు దైవజనుని యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకోవాలి. ఒక 10 విషయాలు మీకు లేఖనముల ఆధారంగా ఎవరు దైవజనుని యొక్క లక్షణాలు ఏంటి అనే విషయాలు కూలంకషంగా మీకు చెప్తాను. ఒకవేళ లెంత్ ఎక్కువైనప్పటికీ ఇది మీకు అవసరం, ఇది మీకు అత్యవసరం. రకరకాల బోధలతో నేడు సంఘాలు కట్టబడ్డాయి. ఆ సంఘాన్ని నడిపిస్తున్న సంఘ కాపురి యొక్క లక్షణాలు బైబిల్కు అనుగుణంగా ఉన్నాయా లేవా తెలుసుకుందాం. లేఖనాల పరిశీలనలో ఏం చెబుతుంది లేఖనాలు అనే విషయాలు మొదటిగా మనం తెలుసుకున్న తర్వాత సంఘ కార్యక్రమాలు ఎలా ఉండాలో ఆ తదుపరి సెకండ్ పార్ట్ 2 మీకు అందిస్తాను. పార్ట్ 1లో దైవజనుని యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకుందాం ప్రియులారా. కనుక ఈ యొక్క విషయాలను మనం చాలా పాయింట్ వైజ్గా మనం తెలుసుకుందాం. మొదటిది, దైవజనునికి లేకపోతే సంఘ కాపరికి ఖచ్చితంగా దేవుని సేవా పిలుపు ఉండాలి. మొదటిది, దేవుని సేవా పిలుపు ఉండాలి. పిలుపు లేకుండా సేవ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. పిలుపు దేవుని ద్వారా పిలువబడి ఉంటే ఆ సంఘ కాపరి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో ఇది ప్రారంభం. మొదటిది, దానికి లేఖన ఆధారం ఏముందంటే మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వాక్యం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా, తాను చేస్తున్న సేవా పరిచర్యకు సేవకులు కావాలి. ఆ సేవకులను ఆయన పిలుచుకున్నాడు. అంటే ఎవరైతే పిలువబడుచున్నారో వారు ఆయనకిష్టమైన వారట. ఆయనకిష్టమైన వారిని పిలువగా అంటే ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన ఇష్టాన్ని బట్టి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిని ఆయన తన సేవకు పిలుచుకుంటాడు.
సేవకు పిలువబడిన తర్వాత తను చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు, లేకపోతే చేతి పనులు, లేకపోతే కంపెనీలో ఏదో ఒక వర్క్, లేకపోతే పర్మనెంట్ జాబ్ ఎక్కడో ఏదో చేస్తూ ఉండొచ్చు తన కుటుంబ పోషణ కోసం. సేవా పిలుపు ఎప్పుడైతే పిలుపు పొందుకుంటారో వెంటనే వారు చేస్తున్న పనిని వదిలిపెట్టేస్తారు. అది మొదటి లక్షణం. అంటే సేవా పిలుపు పొందుకున్న వారు సమస్యను వదిలిపెట్టేసి ఆ పిలుపుకు తగిన జీవితాన్ని వారు జీవించడం ప్రారంభిస్తారు. మనం ఇక్కడ చూస్తాం ఒక వచనాన్ని, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు గారు అంటున్నారు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి. ఆ శిష్యులు అనబడే వారందరూ సమస్తమును అంటే వారి ఆస్తిపాస్తులను, వారి తల్లిదండ్రులను, వారి యొక్క గ్రామాన్ని, వారి పట్టణాన్ని, వారికి ఉన్న సమస్తమును, వారి స్నేహితులను, వారి బంధువులను అన్నింటినీ వదిలిపెట్టి ప్రభువారిని వారు వెంబడిస్తూ ఉన్నారు. సేవా పిలుపు అలా ఉంటుంది. దేవుని సేవ పిలుపు పొందిన వారు సమస్తాన్ని వదిలిపెట్టేస్తారు. మరొక వాక్యం కూడా చూపిస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వాక్యం, వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. శిష్యులు దరిదాపుగా వారు చేపలు పట్టేవారు. ఆనాడు చేపలు పట్టేవారు అంటే వారికి దోణిలు ఉన్నాయంటే అది చిన్న విషయమే కాదు. ఆ దోణిలు చాలా ఖరీదు, వలలు చాలా ఖరీదు. అయినా ఆయన పిలిచిన పిలుపుని బట్టి నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలరులుగా మిమ్మల్ని చేస్తాను, నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు వారు సమస్తమును వదిలిపెట్టి ప్రభువుతో వెళ్ళిపోయారు. నా ప్రియమైన దేవుని పిల్లారా, మన దైవజనుడు అలా ఉన్నాడా? ఒకసారి ప్రశ్న వేసుకోండి. సమస్తమును వదిలిపెట్టి మన దగ్గర ప్రభువారి పిలుపు పొందుకొని సేవ చేస్తున్నాడు మన దైవజనుడు అని మీరు చెప్పగలుగుతున్నారా? అది మొదటిది. సెకండ్, తప్పకుండా దైవజనుడు బైబిల్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్ళి ఉండాలి. మన దైవజనుడు తప్పకుండా బైబిల్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్ళి ఉండాలి. లేదా ఒక అనుభవం కలిగిన ఆత్మ సంబంధమైన దైవజనుని దగ్గర సేవా పరిచర్య నేర్చుకుని ఉండాలి. చూద్దాం ప్రియులారా, ఎప్పుడైతే ప్రభుల వారు ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడో, పిలుచుకున్న తర్వాత ఏం జరిగిందో మనం చూస్తాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 14-15 వాక్యాల్లో ఇలా ఉంది, వారు తనతో కూడా ఉండునట్లును, 2 దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై, 3 సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాను. 1 వారు తనతో ఉండుటకు అంటే ట్రైనింగ్ పొందాలి. ప్రభువారి దగ్గర వారు నేర్చుకోవాలి. దేవుని రాజ్య సంగతులు, సువార్త ఎలా బోధించాలో, పరిచర్య ఎలా చేయాలో ట్రైనింగ్ అవసరం. తనతో కూడా ఉండుటకు వారు పిలువబడ్డారు. వారికి కొన్ని దయ్యములను వెళ్ళగొట్టే అధికారం అంటే అనేక సర్వరోగాలను మరి వెడలిపోయేటట్టుగా ఆ వరములను వారికి అనుగ్రహించి సువార్తను ప్రకటించడానికి తన దగ్గర వారిని ఉంచుకున్నాడు. కనుక దైవ సేవకుని దగ్గర, ఒక మంచి అనుభవం కలిగిన దైవ సేవకుని దగ్గర అనుభవమైన పొంది ఉండాలి. ట్రైనింగ్ కాలేజీకి వెళ్ళడానికి మాకు కలగట్లేదండి అనేవాళ్ళు ఒక మంచి ఆత్మ సంబంధమైన సేవకుని దగ్గర శిక్షణ పొంది ఉండాలి. మీకు అపోస్తల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యంలో మీకు చూపిస్తున్నాను. పౌలు గమలియేలు పాదముల వద్ద మన పితరుల ధర్మశాస్త్ర
అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నిష్ట యందు శిక్షితుడున్నాయి. నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఎప్పుడైతే ఆ ట్రైనింగ్ అయిపోతుందో అభిషేకం పొందడం, అధికారముతో ఇక దేవుని పరిచర్యకు వారు సిద్ధపడ్డారు అని అర్థం. ట్రైనింగ్ అయిన తర్వాత వారికి అభిషేకం ఉంటుంది, వారికి అధికారం ఉంటుంది ఆ పరిచర్య చేయడానికి. అది 2 విషయాలు పూర్తయినాయి. 3వ విషయం, అభిషేకం పొంది అధికారంతో పంపబడాలి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, పంపబడాలి అని లేఖనంలో ఉంది. మార్కు సువార్త 3వ అధ్యాయంలో 15వ వాక్యంలో ఇక్కడ ఉంది. ఏముంది అంటే, వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెలగొట్టు అధికారము గల వారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. పంపబడాలి. మన దైవజనుడు పంపబడిన వాడుగా ఉండాలి. ఇంకా మీకు మత్తయి సువార్త 10వ అధ్యాయం 16-17 వాక్యాల్లో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండుడి. మనుషుల గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. ట్రైనింగ్ పూర్తి చేసుకొని అభిషేకంతో అధికారంతో దైవజనులు ఏ పట్టణానికి దేవుడు పంపిస్తే ఆ పట్టణానికి వెళ్ళాలి. ఏ పల్లెటూరుకి పంపిస్తే ఆ పల్లెటూరుకి వెళ్ళి పరిచర్య చేయాలి. పంపబడిన వారుగా ఉండాలి దైవజనుడు. మనం ఏ సంఘానికి వెళ్ళాలంటే ఆ సంఘ కాపరి సేవా పరిచర్య జరిగించడానికి పంపబడి ఉండాలి. ట్రైనింగ్ కాలేజీ నుంచినో లేకపోతే ఒక మంచి ఆత్మ సంబంధమైన దైవ సేవకుని దగ్గర నుండి పంపబడాలి. కనుక మరి గమలీయేలు పాదముల దగ్గర మరి పౌలు గారు గరిష్ఠగా ధర్మశాస్త్రాన్ని గురించి నేర్చుకొని ఆయన అన్య జనాంగం దగ్గరికి పంపబడ్డాడు. అన్యుల దగ్గరికి పంపబడ్డాడు. అన్యులు నా వైపుకు మళ్ళించాలి అని ఎక్కడ క్రీస్తుకు విరోధంగా ఆయన బోధించాడో, పనిచేశాడో అదే స్థలంలోకి వెళ్ళి యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన దేవుడు అని చెప్పడం జరిగింది. కనుక దైవజనుడు పంపబడాలి. 4వది, దైవజనుడు వివాహితుడై ఉండాలి. లేదండి శిష్యులకి ఎక్కడ పెళ్ళయింది అని మీరు నన్ను అడగవచ్చు. గమనించాలి ప్రియులారా, ఆదిలో సేవా పరిచర్యకు లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అహరోను కుటుంబానికి సేవా పరిచర్య చేసే భాగ్యం, మొట్టమొదటిగా ప్రధాన యాజకత్వం చేయడానికి ఆ భాగ్యం అహరోను కుటుంబానికి దేవుడు అనుగ్రహించినాడు. వారందరిని పెళ్లి చేసుకోమన్నాడు దేవుడు. అయితే శిష్యులకు పెళ్లి కాలేదు కదండి, సేవా పరిచర్యకి దేవుడు పిలుచుకున్నాడు కదా, వారికి పెళ్లి కాలేదు కదా, కాబట్టి పెళ్లి కాని వారు సేవ చేయాలి అనే బోధ ఒకటి ఉంది నేటి కాలంలో. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు. అయితే కడవల దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు. కనుక కొంతమంది వివాహం లేని వారే సేవ చేయాలి, వివాహం కాని వారే బాప్తిస్మాలు ఇవ్వాలి, వివాహం కాని వారే ప్రభు బలలో పాలు పంపులు పొందేటట్టు వారే
రొట్టె విరవాలి, ఆ రసపాత్ర అందించాలి. ఇటువంటి బోధ ఉంది. అది దయ్యముల బోధ అని కడవల దినాల్లో ఇటువంటి బోధ ఎక్కువైపోయింది. ఇది దయ్యముల బోధ, ఇది వేషధారణ సంబంధమైన బోధ. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. శిష్యులకు పెళ్లి కాలేదని మీకెవరు చెప్పారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యం, తక్కిన అపోస్తలుల వలెను ప్రభువు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? కాబట్టి కేఫాకు మాత్రం పెళ్ళి అయినట్టు కాదు. పేతురు అత్తగారి ఇంటికి మరి యేసు ప్రభు వారిని తీసుకెళ్ళినప్పుడు పేతురు అత్త జ్వరంతో బాధపడుచున్నప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. కడమ అపోస్తులు తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యని వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? పెళ్ళి కానప్పుడు వారు శిష్యత్వం తీసుకున్నారు. వారికి పెళ్ళైనట్టుందని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. మీకు ఒక విషయం చెప్తాను ప్రియులారా, వివాహము అనేది అది దేవుడు ఏర్పాటు చేసింది. ఆదికాండం 2:18 ఏముంది? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యం, వివాహం అన్ని విషయములలో ఘనమైనది. కనుక ఘనమైన కార్యము వివాహం. నరుడు ఒంటరిగా ఉండకూడదని దేవుని యొక్క చిత్తం. ప్రతి ఒక్కరూ వివాహం చేసుకోవాలి. వివాహము అది పరిశుద్ధమైనది, అది అవసరము అని దేవుడు ఏర్పాటు చేసింది. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదని లేఖనంలో ఉంది. ప్రియ దేవుని పిల్లలు, మరొక మాట చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 28వ వాక్యంలో ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే ఆ స్త్రీతో వ్యభిచరించినట్టు. దీనికేమంటారు? కనుక తప్పకుండా దైవజనుడు వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకున్నవాడే దైవజనుడుగా సంఘాలకు మన ఆత్మీయ క్షేమం కోసం మంచిది. తర్వాత ఐదో విషయం కుల మత భేదములు చూపని వాడుగా ఉండాలి. చాలామంది ఈ కుల మత భేదాలతో దైవజనులు సంఘాలలో సేవ చేస్తూ ఉన్నారు. ఒకసారి మాది నెల్లూరు అండి. నేను చీరాల పరిచర్య ఉంది, చీరాల్లో ఉంటాను. నేను చీరాల నుంచి నేను నెల్లూరుకి ప్రయాణం వెళ్తున్నాను. ఆ ట్రైన్లో నా పక్కన ఒక సహోదరుడు కూర్చున్నాడు. నేనే పలకరించుకున్నాను. అతడు కూడా ఒక విశ్వాసియే. ఆ విశ్వాసి మంగళగిరి అని చెప్పాడు. నేను కూడా నెల్లూరు దాకా వస్తానండి అని చెప్పాడు. మంచిది. తను తన సేవకుని గురించి ఏం చెప్పాడు అంటే, ఆయన పద్మశాలి అండి. మా చర్చికి వచ్చేవారంతా కూడా పద్మశాలిలే, ఇంకా వేరే వారికి అవకాశం లేదా అని అడిగాను. ఏమోనండి, ఇంకా వేరే కులస్తులు లేరండి. నేను ఎక్కడ మంగళగిరికి వెళ్ళి నేను కనుక్కోవాలి? అతను చెప్పిన మాటను బట్టి చెప్తున్నా. తను ఏం తెలుసుకున్నాడంటే, మేము శాలీలం కనుక, పద్మశాలీలం కనుక మేము ఆ సంఘానికే వెళతాం. చాలామంది కులాల పేరున సంఘాలు కట్టుకుంటూ ఆ కులాన్ని వారు మనం వేరే కులస్తుల సంఘాలకు వెళ్ళకూడదు. మనం రెడ్డి కనుక ఇది రెడ్డిల సంఘం, ఇది కమ్మ కనుక ఇది కమ్మ సంఘం, ఇలాగా గిరిగీసుకొని సేవ చేస్తున్నారు. జాగ్రత్త ప్రియులారా, మీరు ప్రమాదంలో ఉన్నారు. మా సంఘం రెడ్డి కనుక రెడ్లందరం కలిసి అక్కడ సేవలో పాలుపొందులు పొందాం. మా సేవకుడు చౌదరి కనుక చౌదరి వారంతా కూడా కమ్మవారంతా కూడా అక్కడికి వెళదాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే
ప్రభు ఇలా చెప్తున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వాక్యం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. కనుక ఒక మతం అంటే, మతము అనేది మనుషుల మధ్యలో పుట్టినది. కులం కూడా వారి వారి యొక్క వృత్తులను బట్టి పుట్టినది. ఇతర మతస్థులను కించపరిచి మనం మాట్లాడకూడదు. మనం ఇతర కులాన్ని గురించి మనం మాట్లాడకూడదు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం. పూర్వమందు యూదా మతస్థుడైన నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేశాను అంటున్నాడు. కానీ కులమత భేదాలు చూపనివాడుగా ఉండాలి మన సంఘ కాపరి. ఎక్కువగా కులాన్ని గురించి ప్రస్తావించే వారు ఉన్నారు. ఇక పర్సనల్ ఎవాంజలిజంలో, పర్సనల్ విజిటేషన్ విషయంలో కులాన్ని గురించి ప్రచురించేవారు చాలామంది ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడునై నా స్వకీయులలో, అంటే నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందినని నా నడవడిని గురించి మీరు వింటిరి. కనుక స్వకీయులు, ఈయన యూదుడు, యూదులు యూదా మతాన్ని వారు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినారు. యూదా మతాన్ని గురించి విశేషమైన ఆసక్తి కలిగిన వాడుగా మీరు చెప్పుకుంటున్నారు. అయితే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యంలో తన సాక్ష్యం చెప్తున్నాడు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. తల్లి గర్భమునందు పడినప్పుడే నన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. దయచేసి మన దైవజనుడు కుల ప్రస్తాపన ఒకవేళ చేస్తుంటే అది మంచిది కాదు అని మీరు చెప్పాలి. మతాన్ని గురించి విమర్శిస్తే అలా మత ప్రచారం చేయకూడదు అని చెప్పాలి. ప్రభువుని గురించి చెప్పాలి. ప్రభు వారి యొక్క జనన, మరణ, పునరుద్ధాన, ఆగమనమును గురించి చెప్పాలి దైవజనుడు. 6వ విషయం, ఆత్మ ద్వారా అనుగ్రహించబడిన కృపా వరములు పొందినవాడుగా దైవజనుడు ఉండాలి. లేదండి ఆ వరాలన్నీ కూడా అపోస్తలులతో ఆగిపోయింది, ఇప్పుడు వరాలు ఏమీ లేవు అని కొంతమంది చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు నిన్న నేడు ఆయన ఏకరీతిగా ఉన్నప్పుడు, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు, ఆయన నామములో మనము ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో, గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఏ కృపావరమునందు లోపము లేక, దేవుడు ఇచ్చిన కృపావరాల్లో లోపము లేక అంటే ఆ కృపావరాల్లో ఏదో ఒక కృపావరం నువ్వు పొందుకో ఉండాలి. అంటే దైవజనులు, మన దైవజనుడు కృపావరములు పొందుకున్న దైవజనుడుగా ఉండాలి. మీకు ఈ విషయాలు కొద్దిగా వివరిస్తున్నాను. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కృపావరాలు 9 ఉన్నాయి. ఆ 9 వరాలు ఇవి పంచబడ్డాయి, దేవుడు పంచాడు. మొదటిది చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం 8 నుండి 10 వాక్యాలు. మొదటిది, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము. బుద్ధివాక్యం చక్కగా చెప్పే వరము మన దైవజనునికి ఉందా? రెండవది, మరొకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం. జ్ఞానవాక్యం ఉందా దైవజనునికి? 3, మరొకనికి ఆ ఆత్మ వలన విశ్వాసంతో బతుకుతున్నాడా?
దేవునిపై ఆధారపడి బతుకుతున్నాడా? అది ఒక కృపావరం. 4వది, మరొకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరిచే వరం. దైవజనుడు ప్రార్థించినప్పుడు స్వస్థతలు జరుగుతాయి. మరి మన దైవజనుడు ప్రార్థించినప్పుడు కార్యాలు జరుగుతున్నాయా? తర్వాత 5వది, మరొకనికి అద్భుత కార్యములు చేయు శక్తి. ఊహించని కార్యాలు జరుగుతాయి. అనుకున్న దానికంటే ఊహించు దానికంటే అధికంగా కార్యాలు జరుగుతాయి. అటువంటి వరములు కలిగిన దైవజనుడు మన దైవజనుడా? ఒకసారి చూసుకోండి. 6, మరొకనికి ప్రవచన వరం. అంటే జరగబోయే విషయాలు యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము ద్వారా ప్రచురం చేస్తాడు ఈ యొక్క వరం కలిగిన దైవజనుడు. ఇటువంటి వరం దైవ సేవకునికి ఉందా? తర్వాత 7వది, మరొకనికి ఆత్మల వివేచనయు, ఏం జరగబోతుందో తెలియజేసే వరం అది. తర్వాత 8, మరొకనికి నానా భాషలను, చాలా భాషలు మాట్లాడుతూ ఉంటారు, ఆ భాషలు మాట్లాడే వరం ఉందా? 9, మరొకనికి భాషల అర్థం ట్రాన్స్లేషన్, భాషలకు అర్థం చెప్పే ట్రాన్స్లేటరా మన దైవజనుడు. కాబట్టి ఈ 9 రకాల వరాలు పంచబడ్డాయి. అన్నీ ఒకరికి దేవుడు ఇవ్వాల, అవి పంచబడ్డాయి. కాబట్టి మన దైవజనుడు లేకపోతే దైవజనుడు వరము కలిగిన దైవజనుడుగా ఉండాలి. తర్వాత 7వ విషయం, దైవజనుడు ప్రతి లేఖనమును బోధించగలిగిన సమర్థుడై ఉండాలి. మన సంఘ కాపరి దైవజనుడు ప్రతి లేఖనాన్ని బోధించగలిగిన సామర్థ్యత కలిగి ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వాక్యాల్లో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రతి లేఖనమును ఉపదేశించుటకు సామర్థ్యత కలిగిన దైవజనుడుగా ఉండాలి. కారణం ఏమిటి అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం, సత్యమునకు చెవినియక కల్పన కథల వైపునకు ప్రజలు తిరుగుకాలం వచ్చి ఉంది. అంటే వారికి అనుకూలమైన బోధకులను పోగు చేసుకున్నారట. వారికి అనుకూలంగా బోధించే బోధకులను వారే జీతమిచ్చి వారు పెంచి పోషిస్తున్నారు. వీరికి అనుకూలంగా బోధించే బోధకులను పోగు చేసుకున్నారంటే ఎంచి దినాల్లో. కానీ లేఖనములో రాయబడిన ప్రతి లేఖనము అది దైవావేశములను రాయబడిన లేఖనం. ప్రతి లేఖనమును బోధించటానికి, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును మన దైవజనుడు సామర్థ్యత కలిగిన, ప్రతి లేఖనమును బోధించగలిగిన సామర్థ్యత కలిగిన వాడుగా ఉండాలి. తర్వాత 8వది, దైవజనుని ఏమని పిలవాలి? మన సంఘ కాపరిని ఏమని పిలవాలి? ప్రభువారు చెప్పారు, మీరైతే బోధకులుగా పిలువబడకూడదు అని చెప్పాడు. కారణం మత్తయి సువార్త 28వ వాక్యంలో మీరు బోధకులుగా పిలువబడకూడదు, ఎందుకంటే మీకు బోధకుడు ఒక్కడే. తర్వాత మీరు తండ్రిగా పిలువబడవద్దు, కారణం పరలోకమందు తండ్రి ఒక్కడే. మత్తయి సువార్త 23:9. ఆ తర్వాత మీరు గురువులుగా పిలువబడవద్దు, కారణం క్రీస్తు ఒక్కడే మీ గురువు. మత్తయి సువార్త 23:11 అధ్యాయం 11వ వాక్యం. క్రీస్తునందు మరి నా ప్రియ దేవుని ఏమని పిలవాలి? మన సంఘ కాపరిని ఏమని పిలవాలి? ఒక 5 విషయాలు చెప్తాను. 1, బ్రదర్ అని పిలవచ్చు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వాక్యం, బ్రదర్ అని పిలవచ్చు.
రెండవది పాస్టర్ గారు అని పిలవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. మూడవది దైవజనుడా అని పిలవచ్చు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. 4 సేవకుడు అని పిలవచ్చు, సేవకుడా అని పిలవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. 5 శరసాల నాయకుడు పౌలు శీలలను అయ్యలారా అన్నాడు. అపోస్తల కార్యములు 16:30 అయ్యా అని పిలవచ్చు. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వాక్యాలు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని. గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. క్రీస్తు యేసునందు నా కుమారుడా తిమోతి అంటాడు. ఆత్మ సంబంధంగా పిల్లలను కన్నప్పుడు ఆ తండ్రి ఆత్మీయ తండ్రిగా పిలువబడతాడు. అది 6వ విషయం, ఆత్మీయ తండ్రి దైవజనుడు. ఇలాగా విషయాలు మనకు చాలా స్పష్టంగా కూలంకషంగా రాయబడ్డాయి. తర్వాత 9వది దైవజనుడు ఎటువంటి వస్త్రాలు ధరించుకోవాలి, ఎటువంటి వస్త్రాలు ధరించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఈ విషయంలో ఆలోచన కలిగి ఉన్నారు. అహరోను గారు ఆనాడు యాజక వస్త్రాలు నిలువుటంగి ధరించుకున్నాడు కాబట్టి నిలువుటంగి ధరించాలి, ఖచ్చితంగా మన సంఘ కాపరి నిలువుటంగి ధరించాలి, అది లేఖనంలో ఉంది అని నాతో మీరు మాట్లాడితే ప్రభువారు ఏం చెప్పారు చూద్దాం. లూకా సువార్త 20వ అధ్యాయం 45-47 వాక్యాలు. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనేను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పరుడి, వారు నిలువుటంగీలు ధరించుకుని తిరగగోరుచు సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను. శాస్త్రుని గురించి జాగ్రత్తగా ఉండండి అని ప్రభు చెప్పాడు. వారు నిలువుటంగీలు ధరించుకొని వారు తిరుగుతూ ఉంటారు, సంత వీధుల్లో వందనాలు కోరుకుంటారు, వారు సమాజ మందిరంలో అగ్రపీఠాలు కోరుకుంటారు, విందులలో అగ్రస్థానాలు కోరుకుంటారు, విధవరాండ్రలను నాశనం చేస్తూ వారిని వారి స్వాధీనంలో ఉంచుకుంటారు. వీరికి విశేషమైన శిక్ష ఉంది అని నిలువుటంగీలు ధరించుకున్న వారి గురించి మాట్లాడాడు. అంటే నిలువుటంగీలు ధరించుకున్న జీవితము అక్కడ ఎలా ఉందో బట్టబయలు చేశాడు. అంటే వారి వలె, అంటే యాజకులు నిలువుటంగీలు ధరించుకుంటారు కనుక వీరు కూడా నిలువుటంగీలు ధరించుకున్నారు. కాబట్టి మనం కూడా నిలువుటంగీలు ధరించుకోవాలి అని, అది యూదుల ఆచారం. ఇజ్రాయెల్ దేశానికి వెళితే నిలువుటంగీలే ధరిస్తారు అని చెప్పి మనం కూడా నిలువుటంగీలు ధరించుకోవాలి మన సేవకుడు కూడా అని దాన్ని రాద్ధాంతరం చేయకూడదు. వీరేం చేస్తారు, నిలువుటంగీలు ధరించుకొని, నిలువుటంగి కాదు ముఖ్యమైనది, యాజకత్వానికి దైవజనునికి అదే అవసరమండి అని కాదు. నేను చెప్తాను ప్రియులారా. తర్వాత కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వాక్యంలో యోహాను ఒంటె రోమాలు గల వస్త్రాలను ధరించుకున్నాడు. ఏమండి, రోషము కలిగిన ఒక ప్రవక్త, రాజు చేసిన పాపమును ఎవ్వరు ఖండించలేని
ఆ పరిస్థితుల్లో ఒకే ఒకడు బాప్తిస్మమిచ్చే యోహాను తాను చేసిన పాపాన్ని ఖండించిన రోషము కలిగిన ప్రవక్త ఒంటె రోమాల వస్త్రాలను ధరించుకున్నాడు. దైవజనునికి అవే ప్రామాణికం కాకూడదు, ఆ వస్త్రాలే ఉండాలి. ఒక వీడియో విన్నాను నేను, కోటులు ధరించే వారిని మీ యొక్క మీటింగ్స్ పిలవకూడదని. మరి వారి ఉద్దేశం ఏంటి? తెల్లని వస్త్రాలు ధరించుకుంటే శరీరానికి చలవ, రంగు వస్త్రాలు ధరించుకుంటే కాస్త వేడి చేస్తుంది అంతే. మళ్ళీ చెప్తున్నాను, తెల్లని వస్త్రాలు ధరించుకుంటే శరీరానికి చలవ. ఏ రంగు వస్త్రమైనా తెల్ల వస్త్రం మీద కెమికల్ ద్రావకాలు వేస్తారు, అప్పుడు రంగులు వస్తాయి, అద్దకం జరుగుతుంది. ప్రతి వస్త్రం కూడా తెలుపు మీదే రంగులు అద్దుతారు, కానీ కొద్ది వేడి చేస్తుంది అంతే. తెల్ల వస్త్రాన్ని కట్టుకోవాలని చట్టము రూలు ఏమీ లేదు. చాలామంది వస్త్రధారణ మీద మందిరానికి అలా రాకూడదు. దైవజనుడు వైట్ బట్టలే వేసుకోవాలండి, నిలువు టంగే వేసుకోవాలండి, మరి ఒంటి రోమాలు వస్త్రాలు వేసుకోవాలి కదా మరి. కాబట్టి తర్కవాదాలు వితండవాదాలు మానుకోవాలి. వస్త్రాలు ప్రాముఖ్యం కాదు. చూద్దాం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వాక్యం. ఏమి ధరించుకుందామా అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకొడి. ఏమి బోధిస్తుంది అక్కడ? ఏమి ధరించుకుందామా అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకొడి. అది కొండ మీది ప్రసంగాలలో ఆయన 3 రోజులు కొండ మీది ప్రసంగాలు చేశాడు. ఆయన ఒక ప్రసంగం కాదు, 3 రోజులు. ఆ ప్రసంగాలలో ఏమి ధరించుకుందామా అని మీ దేహమును గూర్చి అయిన, అంటే మనం ఏ ప్రాంతంలో ఉన్నామో మన ఆర్థిక స్తోమతను బట్టి, మన స్థితిగతిని బట్టి మనం వస్త్రాలు వేసుకోవాలి. అయితే గౌరవ మర్యాదగా కూడా మన దేహమును కప్పుకునేటట్టుగా మంచిగా ఆత్మీయంగా మనం వాటిని అలంకరించుకోవాలి. ప్రకటన గ్రంథం 16:16లో తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. కాబట్టి మంచిగా వస్త్రాలు ధరించుకోవాలి. వెలగల వస్త్రాలు అవసరం లేదు అని లేఖనం చెప్తుంది. గొప్పగా వస్త్రాలు ధరించుకోవాలి అవసరం లేదు. మన స్థితిని బట్టి మాదిరికరంగా ఉండాలి మన వస్త్రాలు. లోకస్తులు వేసుకునే వస్త్రాలుగా కాకుండా మన వస్త్రాలు చాలా డీసెంట్గా ఉండాలి. వస్త్రాలను బట్టి కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి. కాబట్టి ఎలాగంటే అలాగూ వస్త్రాలు వేసుకోకూడదు. కాస్త సాంప్రదాయపరంగా, అంటే క్రీస్తుకు మహిమ తెచ్చు వస్త్రాలుగా మనం సింపుల్ డిజైన్, సింపుల్గా ఉండేటట్టుగా మాదిరికరంగా మనం వేసుకోవడం చాలా మంచిది. కాబట్టి ఇది తెల్లని వస్త్రాలని ధరించుకోవాలి, నిలువు టంగే వేసుకోవాలి. చట్టము రూల్ ఏమీ లేదు. ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. తర్వాత చివరిదిగా 10వది, దైవజనుడు క్రీస్తు రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యంలో, చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ. కాబట్టి కడవరి గడియ అని మనం చెప్పాలి. ఇవి చివరి దినాలు. సంఘ కాపరి దైవజనుడు సంఘానికి నేర్పించాలి, ఇది కడవరి గడియ. తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యంలో, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇలాంటి హెచ్చరికలు చేయాలి. మీరు పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి.
మీరు భక్తితో ఉండాలి. ప్రభువు తన సంఘాన్ని తీసుకువెళ్తున్నాడు. బుద్ధిగల కన్యకలు ఏ రీతిగా పరిశుద్ధంగా వారి ఆత్మ దివిటీలను మండించుకున్నారు, వెలిగించుకున్నారు, మీరు కూడా ఆ రీతిగా ఉండాలి. బుద్ధి కలిగి ప్రభు రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలని దైవజనుడు ఆ సంఘాన్ని రాకడ కొరకు ఆయత్తపరచాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వాక్యం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. కాబట్టి సిగ్గుపడేటట్టుగా ఉండకూడదు మన యొక్క ప్రవర్తన. ధైర్యముగా ఆయన ఎదుట నిలవడానికి ఎవరైతే ప్రార్థన శక్తి కలిగి ఉంటారో వారే నిలబడతారు. అది లూకా సువార్తలో ఉంది. 21వ అధ్యాయంలో 34 నుండి 36 వచనాల్లో ఆయన రాకడలో ఆయన ఎదుట నిలిచేవారు ఎవరు అంటే, ఎవరు ఎడతెగక మెలకువగా ఉండి ప్రార్థన చేస్తారు, ప్రార్థన శక్తి కలిగిన వారే ఆయన ఎదుట నిలవగలుగుతారు. ఇదండి మనం ఏ సంఘానికి వెళ్ళాలో ఆ వెళ్ళే ముందు ఆ సంఘాన్ని నడిపే నాయకుడు దైవజనుడు, ఆ దైవజనుని యొక్క లక్షణాలు, ఈ 10 విషయాలు మీకు చెప్పాను. ఈ లక్షణాలు మీకు లేఖనముల ద్వారా చెప్పాను. నేను నా సొంతంగా ఏమీ చెప్పలేదు. ఇలా ఉండాలి దైవజనుడు అని చెప్పాను. నెక్స్ట్, ఆ దైవజనుడు ఎటువంటి కార్యక్రమాలు ఆ సంఘములో చేయాలో లేఖనముల ఆధారంగా ఆ కార్యక్రమాలు జరుగుతున్న ఆ సంఘంలో మనం చేర్చబడాలని నెక్స్ట్ వీడియో మీకు నేను సిద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాను. అది మీరు వినాలి అంటే వెంటనే మీరు ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు ఇటువంటి విషయాలను షేర్ చేయండి. దేవుని యొక్క చిత్తమైతే ఆ సెకండ్ పార్ట్ 2లో మిమ్మల్ని కలుస్తాను. దేవుని కృప మెండుగా నిండుగా మీకు తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వందనాలు.